అరెస్టుల పర్వం మనకు చూస్తుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసు ఆయన పైన అనేక ఆరోపణలు. డీజీ కావాల్సినాడు. అలాంటి వ్యక్తి వాడు ఎక్కడున్నాడు? నేరగాళ్లని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సినాడే జైల్లో ఉన్నాడంటే ట్రాజెడీ. ఇప్పుడు ఒకటో బ్యారక్ లో 3 గదులు, ఇలా ముగ్గురు మరాఠీలు, ధనోన్మాది కసిరెడ్డి రాజ్, కామోన్మాదే ఇతను ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇక రాజకీయ ఉన్మాది, ఇది పొలిటికల్ సైకో వల్లభనేని వంశీయ. అంటే ఎలా ఉన్మాదం పేట్రేగిపోయింది. అప్పుడు 5 ఏళ్లు అసలు ఉద్యానవనం లాంటి రాష్ట్రాన్ని ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. మీరు కాంపిటీషన్ అంటున్నారు కదా, ఇప్పుడు ఐపీఎస్ నెక్స్ట్ అరెస్ట్ ఎవరంటారు? పోటీ పడేది ఎవరంటే ఇవాళ సునీల్ కుమార్ మీద మీడియాలో చూసాం 6 అభియోగాలు పెట్టారు. ఆయన మీద గతంలో కూడా ఆయన సస్పెండ్ అయిన పరిస్థితి. అతను ఏంటి అసలు? ఇప్పుడు వీళ్ళకి ఏమేమి మార్గదర్శకాలు ఉండవా? మాన్యువల్ పాటించారా? ఐపీఎస్ అంటే ఏమైనా కొమ్ములు వచ్చినాయా ఏంటి? ఇప్పుడు మీరు ఎలా విదేశాలకు వెళ్తారు ప్రభుత్వం అనుమతి లేకుండా? ఇప్పుడు ఒక దేశానికి అనుమతి తీసుకుని ఇంకో దేశానికి వెళ్ళాడంట. ఇప్పుడు గత 5 ఏళ్లలో అసలు విదేశాల్లో సునీల్ కుమార్ చేస్తోంది ఏంటి? జార్జియాకి అని చెప్పి దుబాయ్ వెళ్ళడం ఏంటి? అమెరికాకు అనుమతి తీసుకుని జర్మనీ వెళ్ళడం ఏంటి? అసలు అనుమతి లేకుండా మీరు 4 రోజులు దుబాయ్లో ఏం చేశారు? 4 రోజులు అమెరికాలో ఏం చేశారు? అంటే ఏదో జరుగుతోంది విదేశాల్లో, వీళ్ళు ఏదో చేస్తున్నారు.